వైఎస్ అనగా ఒక రాజు. ఇసుక రామంత మంచోడు ఇంకోలేడు. జగన్మోహన్ రెడ్డి అనే నేను ఒకదాని తర్వాత ఒకటి యుద్ధం ఓడిపోతూనే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను. మాధవరెడ్డి పోలికలు ఎక్కడ వచ్చినా మీ నాన్నడు తెలుసు. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్పాను. దాంతో ఆకలితో అడవిలో తిరుగుతున్నాడు. సన్నాసి నాకు కొడాక నాలుగు చీలేస్తాం. లోకేష్ గారు పనికి మన సౌడు తప్పమ్మా. పవన్ కళ్యాణ్ కానీ వాడి కోపం వస్తే అతను చాలా కోపంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ సైకో. ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. అర్థమైందిరా? వాడంతా చెడ్డోడు ఇంకోడు. 175 వై నాట్? ఈవెన్ పిఠాపురం వై నాట్? ఏ వైసీపీ నాయకులు మీరు ఏమి మాట్లాడతారో మాట్లాడుకోండి. నేనండి వింటాను. వ్యూహం సంగతి నాకు తెలిసేయండి. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట వస్తాయి. పవర్ స్టార్ మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే వాడి కథ వింటావా? వైకాపా దొంగ చెక్కలను వేటాడేందుకు ఈ జనసేనానికి కలిగింది. జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో అసలు కథ ఎప్పుడు మొదలవుతుంది? గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. ఈ నక్కల వేట ఎంతసేపు? కుంభస్థలాన్ని బద్దలు కొడతాం పదా. జగన్ నీ కోటలు బద్దలు కొడతాం. నెత్తి మీద కానేసి తొక్కుతాం కదా. ఉందంటే నీ బతికంతా నీ స్థాయి. వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి ఏం చేస్తున్నారు? గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. ఏం చేశాడు వాడు? నాకు తెలిసినంత వరకు 100% సక్సెస్ రేట్. 100 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించారు. 2 పార్లమెంట్ స్థానాల్లోనూ విజయం సాధించారు. ఇది దేశ చరిత్రలోనే కనపడదు సార్. ఇది దేశంలో అధికారం మారింది. వై నాట్ 175 అంటూ తలెగరేసిన జగన్నాథుడి కొమ్ములు విరిచేశారు. కూటమిని విజయ తీరాలకు చేర్చడంలో మానసిక పవన్ కళ్యాణ్. అయిందా? రాసివ్వరా. రానా రాకి రాసి సార్కి సార్. బాయ్ బాయ్ జగన్. కదా పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రజలందరూ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పవన్ ని ఆంधी है